పార్కింగ్ విషయంలో తలెత్తిన ఒక చిన్న వివాదం ఒక వ్యక్తి ప్రాణం పోయేలా చేసింది. అపార్ట్మెంట్లో పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ దాడికి దారితీసింది. ఫలితంగా ఒకరు నిండు ప్రాణాన్ని కోల్పోయారు. హైదరాబాద్ కొత్తపేటలో జరిగిన ఈ ఘటన ఆ కాలనీలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరి ఆ ట్రాజడీ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఫ్లాట్లు, అపార్ట్మెంట్ల కల్చర్ నడుస్తోంది. అపార్ట్మెంట్లలో సర్వ సౌకర్యాలు సమకూర్చే బిల్డర్లు, యజమానులు పార్కింగ్కు సరిపడా స్థలం మాత్రం చూపించడం లేదు. దాంతో పార్కింగ్ విషయంలో నగరంలో ఎక్కడో ఒక చోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ అపార్ట్మెంట్ వద్ద పార్కింగ్ విషయంలో జరిగిన ఘర్షణల్లో ఏకంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గుండ్రా నాగిరెడ్డి వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన కుటుంబంతో కలిసి గత 13 ఏళ్లుగా కొత్తపేటలోని వైష్ణవి రుతిక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్ నంబర్ 402లో అద్దెకుంటున్న సూరి కామాక్షి ఇంటికి ఇటీవల ఆమె అల్లుడు జివ్వాజీ కృష్ణ వచ్చారు. రాజమండ్రి నుంచి వచ్చిన కృష్ణ తన కారును అపార్ట్మెంట్ ఆవరణలో పార్కింగ్ స్థలంలో పార్క్ చేశాడు. ఆ సమయంలో బయటకు వెళ్లిన నాగిరెడ్డి కాసేపటి తర్వాత అపార్ట్మెంట్కు తిరిగొచ్చాడు. నాగిరెడ్డి తన కారును కృష్ణ కార్ వెనకాలే పార్క్ చేశాడు. తిరుగు ప్రయాణం కోసం కిందికి వచ్చిన కృష్ణ తన కారుపై గీతలుండడాన్ని గమనించాడు. అందుకు తన కారు వెనుక పార్క్ చేసిన నాగిరెడ్డి కారణమని భావించాడు. వాచ్మెన్తో నాగిరెడ్డిని కిందికి పిలిపించి గీతల విషయంపై ప్రశ్నించాడు. మాట పెరగడంతో నాగిరెడ్డిపై కృష్ణ దాడి చేశాడు. ఇద్దరు చొక్కాలు పట్టుకున్నారు. చుట్టుపక్కల వాళ్లు ఆపాలని ప్రయత్నించిన కృష్ణ విచక్షణ రహితంగా నాగిరెడ్డిని కొట్టారు. దీంతో నాగిరెడ్డి చెవిలోంచి రక్తం, నోటి నుంచి నురుగు కక్కుతూ కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నాగిరెడ్డి భార్య అన్నపూర్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు నాగిరెడ్డి స్పృహ తప్పగానే కృష్ణ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి అత్త కామాక్షి ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంత జరిగినా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడాన్ని అపార్ట్మెంట్ వాసులు ప్రశ్నిస్తున్నారు. పిలిచి ఈ కార్ ఎవరిది, వెనకాలది, నా కార్ని కొట్టారు, వాళ్ళని పిలుచుకురమ్మని చెప్పాడు. పిలిస్తే ఆ పిల్లాడు వెళ్ళి ఆయనని నాగిరెడ్డి గారిని తీసుకొని వస్తే నాగిరెడ్డి గారు అక్కడ చూసి అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. నాగిరెడ్డి గారిని తీసుకొని వచ్చాడు ఆయన. వాళ్ళిద్దరి మధ్యలో మాట పెరగడము. నేను చూసింది నాగిరెడ్డి గారికి ఇక్కడ రక్తం ఉండడము, చెవి దగ్గర దెబ్బ తాకడము. ఈ రెండు నేను నా కళ్ళతో చూశాను. ఇద్దరు ఒకరినొకరు కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మామూలుగా చేతులతో కొట్టుకున్నారు. ఒక్క విషయం ఉన్నది చెప్పాలంటే ఆవేశంలో జరిగినటువంటి ఒక పోట్లాట తప్పితే అది ఇంకేం కాదు. అది డెత్ వరకు వచ్చేసింది. అది మాకు చాలా బాధాకరం. నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా మంచి మనిషి. మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ లాగా చాలా మంచి సేవలు చేసేవాడు అసోసియేషన్కి. అకారణంగా నాగిరెడ్డిని కొట్టి చంపిన నిందితుడిని కృష్ణను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అపార్ట్మెంట్ వాసులు. నాగిరెడ్డి మృతి విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ వెంకటేశ్వరరావు వెల్లడించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.